రేపల్లెలో మాజీ మంత్రి పేర్ని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీరు పారేలాగా శుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవడు ఎమ్మెల్యేగా ఉన్నా రైతులు ఓటేసేదానికి ఆ బాధ్యత వాళ్ళ మీద ఖచ్చితంగా గురుతర బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతని గాలికి వదిలేసినటువంటి ఇవాళ ఈ గాలి ప్రభుత్వం 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసి ఆటహాసంగా ఆడంబరంగా మేము ముగ్గురం 164 సీట్లు వచ్చినాయి అని చెప్పని, జగన్కి 11 సీట్లు వచ్చినాయి అని చెప్పని జబ్బలు చరిచి విర్రవీగుతున్నటువంటి ఈ ప్రభుత్వం జూన్లో అధికారానికి ఎక్కారు. మళ్ళీ సెప్టెంబర్కి వచ్చేప్పటికీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే పట్టుమని 150 రోజులు నిండకుండానే వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఎవరుందో అంటే ఈ పోటుగాళ్ల ప్రభుత్వం. ఇప్పుడు దాంట్లో ఎందుకు అంటే నేననేది సాధారణంగా కాలువ చివర భూములైనటువంటి మరీ ప్రత్యేకించి కృష్ణానదికి అటు ఇటు ఉన్నటువంటి అది అవనిగడ్డ నియోజకవర్గమా లేదా రేపల్లె వేమూరు నియోజకవర్గాలు కానీ ఈ రెండిట్లో కూడా సాగు అనేది చిట్ట చివరికి జరిగేటువంటి సాగు దరిద్రం. సాగు మొదలుపెట్టినప్పుడు చివరి భూములదేమో సాగు హక్కు, కింద నుంచి సాగు చేసుకుని పైదాకా వెళ్ళాలి. కానీ తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు వచ్చిన తర్వాత ఎవడికి నీళ్లు ముందు దొరికితే ఆడే సాగు ముందు, సాగుకి వెనక్కి ఎవడయ్యా అంటే సముద్రం దగ్గరోడు మాత్రమే సాగుకి చివర అయిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఆ స్థితిలో ఆగస్టు మాసంలో కానీ ఇక్కడ నాట్లు పడే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అటు నాగాలంక, కోడూరు కానీ అవనిగడ్డ కానీ లేదా ఇటుపక్క బట్టిప్రోలు, రేపల్లె ఇటువంటి ఈ ప్రాంతాలన్నింటిని కూడా నిజాంపట్నం కూడా ఉన్నట్టుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా చివరి సాగు అయిపోయినటువంటి పరిస్థితి. ఆగస్టులో పొలాలు ఊడ్చేటువంటి పరిస్థితి. సెప్టెంబర్ మాసంలో రైతులు చెమటోడ్చి పొలం దుక్కు దున్ని ఆకుమళ్ళు వేసి ఆకుమళ్ళకి యూరియా కొట్టి దాన్ని నెల రోజులు కడుపున పుట్టిన పిల్లని పెంచుకున్నట్టుగా పెంచుకుని దాన్ని ఊడిస్తే అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది ఊడ్చినటువంటి డబ్బు కానీ కష్టం కానీ, డబ్బు కంటే కూడా మనం డబ్బులు ఉన్నాయని చెప్పిన వెంటనే మనం నెల రోజులు ఆకు కావాలంటే దొరికే పరిస్థితి ఉండదు. పసిపిల్లల్ని పెంచినటువంటి ఆ పంట వీళ్ళ యొక్క ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పోకళ్ళు, తోలుమందం పోకళ్ళు, మురుక్కాలలో తూడు తీయకపోవటం వల్ల ఆ రోజు వచ్చినటువంటి అధిక వర్షాల్లో మొత్తం ఎగదన్ని నెల రోజుల పాటు బట్టిపోలు మండలంలో నెల రోజుల పాటు మరి పొలాల్లోంచి నీళ్లు దిగక నాటినటువంటి ప్రతి పైరు కూడా చచ్చిపోవటం అంటే మళ్ళీ దొరుకుద్దా? ఆకు దొరకదు, ముందు డబ్బు దొరకదు. అప్పో సప్పో తల తాకట్టు పెట్టి డబ్బు తెస్తే, భార్య నగలో తాకట్టు పెట్టి, పిల్లల నగలో తాకట్టు పెట్టి డబ్బు తెస్తే ఆకు దొరుకుద్దా? సెప్టెంబర్లో ఆకు దొరుకుద్దా? ఆకు దొరకదు. ఏం చేయాలి అంటే చేతిలో భూమి ఉండి వేసిన పంట అంటే ఊడ్చిన పంట చచ్చిపోయి కళ్ళ ముందు బీడు పొలం కనపడితే ఆ బాధ రైతుకు తెలుస్తూ తప్పితే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు లేదా వేమూరు ఎమ్మెల్యేనో మాలాంటి
వ్యాపారాలు చేసుకుని రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయితే రైతు కన్నీరు ఇట్టాగే చస్తుంది, రైతు పరిస్థితి ఇట్టాగే దిగజారి చేస్తుంది. ఆడు ఊళ్ళో ఉండడు, రియల్ ఎస్టేట్ మీద విమానాల్లో తిరుగుతూ ఉంటారు. పొలం కనబడితే ఇందులో ఏ పంట పండుద్ది అనే దానికంటే కూడా ఈ కొత్తగా వచ్చిన డబ్బుతో వచ్చినటువంటి రాజకీయ నాయకులు, దిగుమతి రాజకీయ నాయకుల వల్ల ఏంటి జరుగుద్దాయా అంటే డబ్బుతో పైనుంచి వచ్చి రైతు కష్టం తెలియదు. చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అశోక్ లాంటి వాళ్ళకి రైతు కష్టం ఏంటి, కన్నీరేంటి. ఇవాళ ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇవాళ ఈ 164లో ఈ అధికారాన్ని ఎలగబెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భూమి కనపడంగానే దీన్ని ప్లాట్గా మారిస్తే ఎంత వస్తుంది, ఎన్ని ప్లాట్లు వస్తాయి, అఫీషియల్గా లేఅవుట్ చేస్తే ఎంత వస్తుంది, ఎన్ని గజాలు వస్తాయి నికరంగా, అనామతిగా చేస్తే ఎన్ని గజాలు వస్తాయి, రోడ్డు వేస్తే ఎంత పలుకుద్ది, రోడ్డు వేయకుంటే ఎంత పలుకుద్ది, దాంట్లో కరెంట్ స్తంభాలు ఎక్కడ వేయాలి, లేదా ఆడికి అంట కట్టాలా, ఇటువంటి ఆలోచన చెప్తే అరే భూమి కనపడితే దీంట్లో వరి పండుద్దా, లేదా చామదంప పండుద్దా, పసుపు పండుద్దా అనేటువంటి స్పృహ ఆలోచన లేనటువంటి వాళ్ళందరూ ఇవాళ రాజకీయాల్లోకి రావటం వల్లే ఇవాళ రైతుకి దౌర్భాగ్య పరిస్థితి. సరే అయిపోయింది, మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం వచ్చింది. రెండో సంవత్సరంలో ఏమైనా బుద్ధి జ్ఞానం వచ్చిందా? అయ్యో జాలిపడేటువంటి పరిస్థితులు వచ్చినాయా అంటే అది లేదు. వేసవకాలం అయిపోయింది. వేసవకాలం అయిపోయి తొలకరొచ్చిన కొత్తల్లోనే కనీసం మురికాలువలు తీయాలి. మురికాలువలు తీయకుండా ఉండటం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు కూడా దాన్ని ఏం ముట్టుకోకుండా మరీ ప్రత్యేకించి కిందటి సంవత్సరం ఏదైతే గంగోలు మురికాలువ ఉందో ఆ గంగోలు మురికాలువ కనీసం ఒక బకెట్తో బకెట్టుడు ఒక జేసీబీనో ప్రొక్లైనో లేదా కనీసం ఇద్దరు మనుషులను పెట్టన్నా తూడు కాడ లాగినటువంటి పాపాన్ని పోనంటం వల్ల 7 కిలోమీటర్ల మురికాలువ ఈ రోజుకి కూడా ఎగదన్ని ఉండటం వల్ల అంటే ఎమ్మెల్యే గారి దొడ్లో బాగా పచ్చగా మొక్కలు ఎంత ఉంటే పచ్చగా బాగుంటుంది, కానీ రైతు పండించే పంట మురుగు బయటికి వెళ్ళేటువంటి మురుక్కాలలో ఎమ్మెల్యే గారి దొడ్లో లాగా మొక్కలు పచ్చగా ఉంటే రైతు చస్తాడనేది కూడా వీళ్ళకి అర్థం కాని పరిస్థితి, స్పృహ లేని పరిస్థితి. సరే ఎవడో ఒకడు వచ్చాడు, అయ్యే తీయండి అయ్యా అని చెప్పి మాట్లాడుతున్నాడు.